నా పేరు ప్రణయ్ అండి. యాజ్ స్టూడెంట్ గా ఈ బిజినెస్ లాస్ట్ 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అంతా ఎక్కువ పట్టించుకోలేదు. బట్ డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు బిజినెస్ కొంచెం ప్యాషనెట్ తోటి స్టార్ట్ చేశాను. డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లోపు కార్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ మా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. నేను కూడా ఎగ్జామ్స్ రాస్తున్నా. కాకపోతే వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ వస్తారు. బట్ నేను రోజు కార్ లో మంత్లీ 40,000 ఇన్కమ్ తీసుకుంటున్నా కాలేజ్కి వెళ్తాను. ఈ బిజినెస్ డిగ్రీ అయిపోయినాక ప్రతి ఒక్కరు భయపడతారు, ఏం జాబ్ చేయాలి, నా రెజ్యూమ్ ఓవరోకి పంపించాలి. మా ఫ్రెండ్స్ నియర్లీ నాకు 50 మెంబర్స్ రెజ్యూమ్స్ పంపించినారు. నాకు ఏమైనా జాబ్ చూడు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే జాబ్ చేయాలంటేనే కదా. మరి డిగ్రీ చేసిన తర్వాత జాబ్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది? 15 నుంచి ఫ్రెషర్స్ అయితే 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ నా డిగ్రీ కంప్లీట్ కాకముందే మంత్లీ 42,000 తీసుకుంటున్నా. అండ్ ఈ బిజినెస్ నుంచి 9.5 lakhs వరకు కార్ తీసుకున్నా. అండ్ ఇదే బిజినెస్ నుంచి ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ చేసుకున్నా 21 years లో డిగ్రీ కంప్లీట్ కాకముందే. బాగుందా లేదా? మరి ఇలాంటి ఆపర్చునిటీ బెస్టీలో కాకుండా బయట ఎక్కడైనా ఉంటుందా? బెస్టీలో కాకుండా బయట ఎక్కడైనా ఉండదా? మరి లేకపోతే మరి ఇంకా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ బిజినెస్ చేయడానికి? ఆలోచించకండి. ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేయండి.